విరిచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుల్ని రక్షించి పరలోకం చేర్చే సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడుచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీటిని తుడుచావయ్యా, సంతోషం. మరొకసారి పాడదామా? కన్నీటిని తుడిచిన దేవుని అందరు చప్పలు కొట్టు పాడదాం. దేవుని స్తుతిస్తూ అందరము. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా సర్వం యేసయ్య. పాడదాం సంతోషంగా. నా సర్వం యేసయ్య, నా జీవం యేసయ్య, నా మార్గం యేసయ్య, నా ధ్యానం యేసయ్య, నా ధ్యానం యేసయ్య. నా సర్వం యేసయ్య, నా జీవం యేసయ్య, నా మార్గం యేసయ్య, నా ధ్యానం యేసయ్య, నా ధ్యానం యేసయ్య. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మానవులం చేయ దారిద్ర్యముందావయ్యా. అందరు కలిసి పాడదాం. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యము. కన్నీటిని తుడిచావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం. పాడదాం మరొకసారి. కన్నీటి తుడిచు దేవుని. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. అవునయ్యా, తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావు. నా సర్వం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా మార్గం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం మరొకసారి పాడదామా? నా సర్వం యేసయ్యా, నా మార్గం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం. మరొకసారి పాడదామా? అందరు కలిసి పాడదాం. అందరు నాతో కలిసి. నా సర్వం, నా జీవం. అందరు కలిసి. నా మార్గం, నా జీవం. మరొకసారి పాడదాం. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా మార్గం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాడదాం. బంగారము, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ఉదయాన్నే అడిగావయ్యా. గట్టిగా చెప్పలు సంతోషంగా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఉదయాన్నే అడిగావయ్యా. పాడదామా గట్టిగా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ఉదయాన్నే. సంతోషంగా ఉన్నవారు దేవుని స్తుతిస్తూ గట్టిగా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఉదయాన్నే అడిగావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా సర్వం గట్టిగా యేసయ్యా, నా మార్గం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా.
యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా. రెండు చేతులు పైకి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపడతాం. గట్టిగా బిగ్గరగా సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఇంకా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని కనపడతాం. థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి గమనించండి, సాక్ష్యాలు ఎవరైనా తెలియజేయాలనుకుంటే మరి దైవ సేవకులు అంటాం రావడానికి భయపడుతున్నారంట. మీరు సాక్ష్యాలు చెప్పడానికి భయం అవసరం లేదు. మీకు తెలుసు దేవుడు ఏ కార్యాలు. వినండి ఒకసారి, రెండు చేతులు పైకి శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇంకా మీకు సాక్ష్యాలకి ఏం టైం లేదు, సాక్ష్యాలు చెప్పే రండి. గట్టిగా చప్పులు కొడుతూ ప్రాబ్లమ్స్ వద్దాం. సాక్ష్యాలు అడుక్కునేది కాదు, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే రండి రండి పర్లేదు. ఇది చర్చ్ ఆల్టర్ కాదు కదా. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా గట్టిగా దేవునికి మహిమ పరుస్తుంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు సమయం ఇచ్చిన నా సంఘానికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. అంటే అప్పటి నుంచి సాక్ష్యాలకు చెప్తున్నారు అన్న, కానీ మనసు ఎందుకో సంకోచిస్తుంది ఇంతమంది ముంగట చెప్పాలని. కానీ అన్న చెప్పిన మాట గుర్తుకొచ్చింది, దేవుడు మన చేసిన ఎడల ఆ యొక్క కృతజ్ఞతలను మనము బొందపెట్టరాదని చెప్పిండు అన్న సాక్ష్యాన్ని. ఇక మళ్ళా గుర్తుకొచ్చింది. పని చేస్తున్నవారు, వర్క్ చేస్తున్నవారు సౌండ్ చేయొద్దు. ఎవరు పని ఆడు చేసుకోండి, డిస్టర్బ్ చేయనియొద్దు. మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టండి, విందాం. దేవుని సందుకు వచ్చాం, ఫంక్షనల్ కాబట్టి ఫంక్షనల్ ఆలోచనలు ఉండకూడదు. మీరు నాకు కనబడతలే, ఆ రెండు లైట్స్ నా కళ్ళపైన ఉన్నాయి. మీరు నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. కాబట్టి సాక్ష్యాన్ని విందాం, డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ కూర్చునే పెట్టే వాళ్ళు కూడా అక్కడ ఏ పని లేకపోతే అక్కడ చేరేసుకొని కూర్చోండి. దేవుని సన్నిధిని మనం గౌరవించాలా. ఇది ఖచ్చితంగా దేవుని సన్నిధి ఉండే స్థలం. బయట ఎక్కడున్నా కూడా, ఏ స్థలంలో ఏ ఏరియాలో ఉన్నా చేయకుండా చిన్నగా మాట్లాడుతూ, దయచేసి మీరు నా మాట వినాలా, దయచేసి ఎవ్వరు కూడా సౌండ్ చేయొద్దు. ఆ పిల్లలు తిరుగుతూ ఉన్నారు, అందరు తిరుగుతూ ఉన్నారు, ఎవరో ఇద్దరు ముగ్గురు తిరిగితే సరిపోతుంది. ఎవరు ఏ ప్లేస్లో ఆ పని చేసుకోండి. పెద్దగా మనకి ఇంకా అంతగా కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా ఏం లేదు కదా. విన్నారన్న మాటలు అర్థమవుతున్నాయి. ఒకవేళ ఈ పని చేస్తున్న వాళ్ళు ఒక సైడ్కి కూర్చోండి, ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. ఒక సైడ్ కూర్చోండి, ఎవరు తిరగొద్దు. మీ కళ్ళు మీ ఏమంటారు ఏం కూడా కనబడతలేవు. మరి నా కళ్ళకి అవి ఉన్నాయి. 3 కెమెరాలు ఉన్నాయి కానీ ఒకటి కూడా పని చేస్తలేదు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. శబ్దం గట్టి హల్లెలూయా. రెండు చేతులు పైనకి చెప్పాలి గట్టి హల్లెలూయా. సరే పర్లేదు. నేనేమన్నా అంటే వర్షం ఆగాలని నేను ప్రార్థన చేయలేదు, కానీ దైవ సేవకులు అనేక మంది ప్రార్థన చేశారు. ఈ కూడికలు 2000 సరే నేను తర్వాత చెప్తాను. దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి సహోదరులు ఉన్నారు. సాక్ష్యాన్ని విందాం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే, దేవుడు మిమ్మల్ని నడిపిస్తే, లేకపోతే త్వరగా వచ్చి నిలవబడండి. ఆ బ్రదర్ ఒక్కరికి నేను లాస్ట్ చేస్తాను. అడుక్కునేది కాదు కదా. దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేసి చెప్పండి, లేకపోతే పర్లేదు, దేవుడిని అలాగే కూర్చొని స్తుతించండి. మీ వ్యక్తిగతంగా ఎక్కడైనా సాక్ష్యంగా ఉండండి, పర్లేదు. సమయం వేస్ట్ అవుతుంటుంది కనుక పెద్దగా ఊరికే 10 సార్లు 20 సార్లు చెప్పించుకోకూడదు. చెప్పాలనుకుంటే ఎవరైనా పర్లేదు, మరల చెప్తామని అట్లాంటి ఆలోచన ఏమున్నా సంఘంలో చెప్పిన వారైనా సరే. ఒక చివరి అనౌన్స్మెంట్, మరలా సాక్షుల గురించి అనౌన్స్మెంట్ ఉండదు. ఈ మాట గుర్తించండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు స్త్రీలైనా పురుషులైనా ఇక్కడ ఎక్కడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరు రావడం చూసి దాన్ని కొంచెం అక్కడ జరపడానికి ప్రయత్నం చేస్తాం. భయపడకండి, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు రావాలనుకుంటే, చెప్పాలనుకుంటే త్వరగా చెప్పండి. ఇది ఫైనల్. మరలా తర్వాత మీరు ఇక్కడ ఉంటేనే మీకు అవకాశం, అంటే సాక్ష్యం చెప్పొచ్చు. లేదంటే పర్లేదు. దేవుని సన్నిధిలో ఆరాధనలో వాక్యంలో వెళ్ళిపోదాం, టైం చాలా అయిపోతుంది. కాబట్టి నేను చాలా త్వరగా ముగించాలని దేవుని సన్నిధిలో నేను ఆశపడుతున్నా. మాట మీద ఎప్పుడు నేను నిలబడా, అది ఒక గొప్ప కృప దేవుడు నాకు ఇచ్చాడు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.
చెప్పాలి గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఇంకా 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 గట్టిగా ప్రభును స్తుతిస్తూ లార్డ్ రిలీజ్ ఆఫ్ పవర్ లార్డ్. గట్టిగా గట్టిగా ఇంకా చప్పలు కొడుతూ దురాత్మ సమూహాలని పారిపోచే దేవుని సన్నిధి ఇంకా 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 అమ్ముకుంటుండగా నువ్వు చప్పలు కొడుతుండగా దేవుని శక్తితో నింపబడుతున్నావు, దేవుని బలముతో నింపబడుతున్నావు. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తుంది ఈ సమయంలో. గట్టిగా 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 నువ్వు బలాన్ని పొందుకొనే వెళ్తావు, శక్తిని పొందుకొనే వెళ్తావు. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన ఏ ఒక్కరు కూడా వడ్డీ చేత దగ్గర నుంచి వెళ్ళరు. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుట కొరకే నువ్వు వచ్చావు. గట్టిగా కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. కొడు, దేవుని స్తుతించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు జీవన్. అంటే కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. నా పేరు జీవన్. ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఈ సంఘ ఒక సభ్యుడిగా ఉన్నాను. అంటే నా సాక్ష్యం ఏంటంటే, ఒక 6 నెలల క్రితము నాకు బాగా లోవర్ బ్యాక్ పెయిన్ ఉండేది. అట్లా చాలా రోజులు సివియర్ పెయిన్తో నేను బాధపడ్డాను. ఒక 3 మంత్స్ బ్యాక్ చూయించుకుందామని చెప్పేసి నేను బిదర్కో హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ చెక్ చేయాలి, ఒకసారి ఎంఆర్ఐ చేసుకొని రా అని చెప్పాడు. అయితే నేను అన్నకు చెప్పినాను, అడిగినాను ఇట్లా ఎంఆర్ఐ తీయమంటున్నారు అన్న. అంటే సరే బ్రదర్ తీసుకోండి అని చెప్పాడు, ఏముండదు అని అన్నాడు. అయితే నాకు లోపల ఒక రకమైన భయం ఉంది. ఇట్లా నొస్తే నేను ఇక ఏం చేసిన అంటే యూట్యూబ్లో చూసిన, ఇట్లా నొస్తే ఎందుకు నొస్తుంది అని చెప్పేసి. ఇంకా అందులో ఉన్న ప్రాబ్లము నాకైతే ఉండకూడదు అనుకుని నేను డౌట్గా బిదర్కు హాస్పిటల్కి వెళ్ళాను. ఎంఆర్ఐ తీశారు. ఎంఆర్ఐ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే L5S1 అనే డిస్క్ అనేది బల్జ్ అయింది అని వచ్చేసింది. ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. సరిగా డాక్టర్ దగ్గర ఒక 1 మంత్ కోర్సు అట్లా మెడిసిన్స్ రాసిచ్చిండు. తర్వాత లోవర్ అంటే లుంబార్ బెల్ట్ అని ఉంటుంది, ఇట్లా బెల్ట్ పెట్టుకోమన్నాడు. ఒక 6 నెలలు తీయొద్దు అన్నాడు. అయితే నేను ఇంకా బాధపడుకుంటూ వచ్చినాను. అప్పటికే దానియేలు ఉపవాస ప్రార్థనలు మొదలైనవి. అయితే నాకు మంచిగా గుర్తుంది, నేను గుర్తుపెట్టుకున్నాను. 7వ దినము దానియేలు ప్రార్థన 7వ దినము. ఆ రోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే, ఆయన రెక్కల కింద సురక్షితంగా రక్షణ ఉన్నది, ఆయన రెక్కల కింద రక్షణ ఉన్నది అనే వాక్యం చెప్పిండు. ఇంకోటి కూడా అన్న ఏంటంటే, ఈరోజు 7వ దినము. 7 అనే సంఖ్యకు చాలా ఒక సంపూర్ణమైన సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య ఉంది. ఇది మీకు మీ గురించి మీరు ప్రేయర్ చేసుకోండి అన్నప్పుడు, ప్రభువా నాకు ఈ యొక్క బ్యాక్ పెయిన్ నాకు తొలగించండి అని నేను ప్రార్థన చేసుకున్నాను. అన్న వాక్యం చెప్తున్నప్పుడు ఒక హీలింగ్ ప్రాఫెసీ ఇచ్చిండు. ఏమిచ్చిండు అని అంటే, మీ యొక్క స్పైనల్ కార్డుకు సర్పము బాగా చుట్టుకొని ఉన్నది, అది యేసునామంలో ఈరోజు విడుదల కాబోతున్నది అని చెప్పిండు. అయితే నేను ఆ రోజు అన్న నా కోసమే ప్రాఫెసీ ఇచ్చిండని నేను గట్టిగా నమ్మాను, విశ్వసించాను. ఆ రోజు చర్చ్ అయిపోయింది 9:30కి అట్లా. నాకు మెట్లు దిగుతున్నాను. అప్పటి నుంచే నాకు అసలు నడుము అంటే ఆ యొక్క పెయిన్ అనేది లేకుండా పోయింది. ఆ బెల్ట్ 6 నెలలు కాదు కదా, నేను ఒక 6 రోజులు కూడా పెట్టుకోలేను. నాకు దేవుడు ఇంత గొప్పగా హీలింగ్ ఇచ్చాడు. నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దానియేలు ప్రార్థన ద్వారా గత సంవత్సరం కూడా దానియేలు ప్రార్థన కూడా నేను ఎన్నో పొందుకున్నాను. అన్న మీ యొక్క ప్రార్థన అవసరతలను మీ పేజీలోనే రాసుకొని రోజు ప్రేయర్ చేయండి అని చెప్పేవాడు అన్న. రోజు ప్రేయర్ చేసినప్పుడు ఆ గత సంవత్సరంలో నేను ఎన్నైతే రాసుకున్నానో అన్ని కూడా దేవుడు నాకు పరిపూర్ణంగా అన్నిటిపైన జయం ఇచ్చిండు. ఈ దానియేలు ప్రార్థనలో కూడా నాకు ఇంత పెద్ద ప్రాబ్లం నాకు దేవుడు స్వస్థపరిచిండు. అదేవిధంగా సంఘస్థులు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు పొందుకున్నారు. దయచేసి మీ సాక్ష్యాలను కూడా పంచుకుంటే అని నా ఒపీనియన్. ఇంక ఇది అంతే. అందరం మేలు పొందుకున్నాం దానియేలు ప్రార్థన ద్వారా. దేవుని నామముకే మహిమ కలుగునుగాక. గట్టిగా బిగ్గరగా ఇంకా గట్టిగా చప్పలతో ప్రభుని కనపడదాం. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చూడండి. అంటే అంటే ఒకటే సంఘం కాబట్టి చూస్తూ ఉంటాం. అన్న సిచ్యువేషన్స్ కూడా మాకు తెలుసు. కానీ దేవుడు చూడండి ఆ యొక్క భయంకరమైన నొప్పి నుంచి విడుదల నుంచి దేవుడు అద్భుత రీతిగా ఏ విధంగా దేవుడు స్వస్థపరిచాడో. ఒక అన్నకే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు కానీ రావడానికి ఎందుకో భయపడుతున్నట్టున్నారు. అదేవిధంగా
ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా మీకు సమయం అనేది లేదు, ముగించబోతున్నాం. ఇంకెవరైనా త్వరగా సిద్ధపడి రండి, సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది కాబట్టి ఎవరైనా ఇంకా సిద్ధపడిన వారు ఉంటే త్వరగా. దేవుడు మీకు భయపడిన అవసరం లేదు. దేవుడు మీ భయాన్ని తొలగించి మీకు సాక్ష్యాన్ని చెప్పేటట్టుగా చేస్తాడు దేవుడు. మీ సాక్ష్యం ఒక సాక్ష్యము ఇతరులు మార్చేది ఒక సాక్ష్యము. కాబట్టి సాక్ష్యం అనేది చాలా అద్భుతమైనది. ఈ సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్లాడు అందరికీ, దైవసేవకులకు ప్రైజ్లాడు. నా చిన్న సాక్ష్యము నేను కొద్దిగానే చెప్తాను, చాలా ఉంది కానీ చెప్పలేను నేను. ఎక్కడి నుంచి వచ్చారు? మాది లింగంపల్లి అండి. అయితే మేము పట్టణచేరు ఆర్సీపురంలో ఉంటాము. మాకు దైవసేవకుడు చాలా అంటే చెప్పలేనంత అనుభూతిలో మేము ఆ దేవుని సేవకులతో ఉంటాము. మేము మందిరానికి ఇక్కడికి రాలేకపోయినా మేము ఫోన్ల ద్వారానే మేము అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ రాత్రికి ఫోన్ చేసినా లేపడం అవకాశం అనేది లేదు. మేము ఎప్పుడు 2 గంటలకు చేసినా 3 గంటలకు చేసినా మాకు ఫోన్ అందుబాటులో ఉంటుంది. మేము బ్రదర్తో మేము మాట్లాడుతూ ఉంటాము. దానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను చాలా భయంకరము అనే రోగంతో ఉన్నదాన్ని. నేను ఎన్ని డాక్టర్ల దగ్గరకు పోయినా నాకు పెద్ద ఆపరేషన్లు కావాలి, 10 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి అని ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగి విసుకొచ్చేది. లాస్ట్కి మళ్ళీ బ్రదర్ దగ్గరికి వచ్చి ప్రేయర్లో ఫోన్లో మాట్లాడేదాన్ని. బ్రదర్ ఒకటే మాట చెప్పేది, నీకు ఏ ఆపరేషన్ అవసరం లేదు, నీకు ఏ సమయం బిడ్డ, నీకు ఏది లేదు, నీకు దేవుడు ఉన్నాడు, నీకు ఆపరేషన్ లేకుండా సక్సెస్తో నువ్వు ఇంటికి తిరిగి వస్తావని చెప్పేది. దానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. గొప్ప దేవుడు నా పట్ల ఉండడానికి మేము మరొకసారి దైవసేవకులతో ఎప్పటికీ అందుబాటులో ఉంటాము. మరొకసారి ఏంటంటే, మొన్న రీసెంట్గా మా సార్కి బ్యాక్ పెయిన్తో చాలా భయంకరంగా ఐసీలో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయితే మేము ఏం చేయాలో మాకు అందుబాటులో మా బంధుమిత్రులైనా స్నేహితులైనా ఎవరైనా మాకు అందుబాటులో లేనప్పటికైనా మేము దైవసేవకులతో ఒకటే కాల్ చేశాను ఏడ్చుకుంటాం, బ్రదర్ ఇట్లా ఉంది, మళ్ళీ ఎట్లా బ్రదర్కి అంటే, మీరు ఏం భయపడే అవసరం లేదు, ఏ సిజరింగ్ అవసరం లేదు, ఏ ప్రైవేట్కి వెళ్ళిపోయే అవసరం బిట్ట లేదు. కాబట్టి మీరు అదే విధంగా ఎలా ఉండాలో అలానే ఉంటారు, మీరు ప్రేయర్లోనే ఉండండి, నేను ప్రేయర్ చేస్తానని బ్రదర్ మరొకసారి మా అందుబాటులో ఉన్నాడు. దానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. మేము ప్రేయర్ పవర్లోనే ఉంటాము, మేము దైవసేవకుని అందుబాటులో ఉంటాము. మేము బ్రదర్ గురించి మేము ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాము. మేము బ్రదర్లే మేము ఉండలేము, మేము ఇక్కడికి మందిరానికి రాలేకపోయినా, బ్రదర్ అందుబాటులో మేము ఉండకపోయినా కానీ మాకు దేవుడు మా హృదయంలో బ్రదర్ మాకు ఉండడానికి చిన్న సాక్ష్యం మీకు ముగిస్తున్నాను. అంతేపట్ల మేము ప్రేయర్లో దేవుడు చేసిన మేళ్ళు చాలా ఉన్నాయి. నేను ఇక్కడ మందిరానికి జీరబాద్లో వచ్చినప్పుడు కూడా చాలాసార్లు పడిపోయేదాన్ని, ఏ బ్రదర్కి బిడ్డను ఆగేదాన్ని కాదు, పడిపోయేదాన్ని ఉండేదాన్ని. బ్రదర్ చేసిన ప్రార్థన వల్ల నేను ఇంతవరకు నిలబడ్డానంటే ఇక్కడ నేను సాక్ష్యం చెప్పలేను అనుకున్నాను. అనుకోకుండా వచ్చినాను నేను ఈరోజు సడన్గా మా అల్లుడు తీసుకొని వచ్చినాను ఇక్కడికి. నేను ఇంత రాత్రి నుంచి నేను ఆడావిడి చేసుకున్నాను, వస్తానో రాను, ఇక్కడికి వస్తానో రాను అనుకుని కూడా నేను వచ్చేసాను. ఈ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను కానీ నా బ్రదర్ వల్ల ఎన్నో మేలు పొందుకున్నాను. నేను చెప్పాలో వద్దో అని భయంతో కూర్చున్నాను. నాకు దేవుడు చేసిన మేళ్ళకు నేను 10 మందిలో పంచుకోవాలన్న దేవుని కృతజ్ఞతలు చెల్లించాలని ఇక్కడికి నేను స్టేజ్ పైకి వచ్చాను. దాన్ని బట్టి స్తుతిస్తుంటాను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపడదాం బిగ్గరగా. 1 కాదు 2 కాదు, ఎన్నో మేళ్ళు చూసారా, విన్నారా, గమనించారా అన్నమాట. ఎన్నో మేళ్ళు మరి దేవుడు బేతేల్ అపోస్లిక్ సంఘం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక సాక్ష్యాలు, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు గొప్ప సాక్ష్యాలు, అద్భుతకరమైన సాక్ష్యాలు, కొన్ని ఇన్స్టాంట్ మిరాకిల్స్ జరిగిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉంచాడు. కాబట్టి ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే త్వరగా ముందుకు రండి. ఇంకొక సాక్ష్యం మన మధ్యలో ఉంది, మనం ఆ సాక్ష్యాన్ని విందాం. అందరికి ప్రైజ్ లార్డ్. కాపరికి వందనాలు, సంఘానికి వందనాలు, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2 years 2 months అయింది మ్యారేజ్ అయ్యి. గర్భఫలం కొరకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ 21 days ఫాస్టింగ్లో 10 times వచ్చిన నేను. మొన్న సండే రోజు అన్న ప్రార్థన చేసిండు, మాకు గర్వాన్ని ఇచ్చినాడు.
మా కుటుంబం ప్రార్థన చేసినందుకు సేవకులకు వందనాలు. ఇంకోటి ఏంటంటే ఫుల్ తాగేవాడిని నేను. మ్యారేజ్ బిఫోర్ అయినాను, మ్యారేజ్ అయినాక అయినా. ఈ చర్చికి వచ్చినాక తాగు నుంచి విడుదల చేసినారు. అన్నా నేను మళ్ళీ తాగినానంటే ఏం కాదు, మానేసావు, నువ్వు దేవుని పరిచయం ఉన్నావు, నిన్ను వాడుకుంటున్నారు, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, సంఘం ఉంది అని అన్నయ్య చెప్పారు. అన్న వందనాలు, సంఘానికి వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు. ఆ సమయం అవుతుంటా వస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరన్నా ఉంటే త్వరగా రండి ఈ సాక్ష్యాన్ని. నా సాక్ష్యం ఏమంటే, నేను ఈ సార్ దగ్గరికి వచ్చేసరికి నా నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, నాకేం బాధ లేకుండా నాకు సుఖ సంతోషంగా ఉన్నదని ఒకటే మాట నేను చెప్పాను. వృద్ధులు వస్తున్నారండి ధైర్యం చేసి, చాలామంది భయపడుతూ ఉన్నారు. చూడండి దేవుడు చేసిన కార్యాలు. అంటే నొప్పులది సాక్ష్యం కాదు కానీ యూట్యూబ్లో ఈరోజు ఒక సాక్ష్యం పెట్టాను చూడండి. 2 అగ్గిపెట్టెలు 3 బీడికట్టు బీడీలు రోజు అయ్యగారిదే యూట్యూబ్లో ఉన్నది చూడండి. చూడండి, షార్ట్లో ఉంటుంది చూడండి. మీడు బీడీలు, 2 అగ్గిపెట్టెలు 3 ఇదే టాపిక్, 2 అగ్గిపెట్టెలు 3 బీడీలు. చూడండి అలా చాలా బాగుంటుంది. ఆయన సాక్ష్యం ఆయన జీవితంలో ఒక్కసారి వదిలేశాడు, ఇప్పటివరకు టచ్ చేయలేదు ఆయన. చూడండి ఎంత అద్భుత కార్యం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే త్వరగా రావాలని కోరుతున్నాం. పర్లేదు, ప్రార్థన. సో ఇక నా జీవితంలో నేను కూడా సాక్ష్యం అనుకుంటున్నాను. దేవుడు దానియేలు ఉపవాస ప్రార్థనలో దేవుడు కూడా నా జీవితంలో అద్భుతం చేశాడు. ఏంటనంటే గత 1.5 మంత్ అయిపోయింది అనుకుంటా దాదాపు. నాకు చాలా ఇక్కడ తలలో అన్ని కురుపుల్లాగా అయినాయి. కురుపులు అంటే పింపుల్స్ లాగా. అవి నార్మల్ పింపుల్స్ లాగా లేవు, అవి నొప్పిగా ఉన్న పింపుల్స్ అన్నమాట అవి. నేను కూడా దూసుకునేటప్పుడు కానీ ఇట్లా తలలో చేతులు పెట్టినప్పుడు చాలా దురదగా ఉంటుండే, నొప్పిగా కూడా ఉంటుండే. అక్కడ నేను వాక్యం వింటున్నాను, అన్న వాక్యం చెప్తూనే ఆరాధనలో ఒకసారి ఇక్కడ ఎవరికో తలలో పుండ్లు కురుపులు అని ఒకసారి అన్నాడు. దానియేలు ఉపవాస ప్రార్థనలో, మొన్న జరిగిన దానియేలు ఉపవాస ప్రార్థనలో నేను చెక్ చేసుకున్నాను. అంటే నేను అనుకున్నాను ఏంటిదనంటే నేను హైదరాబాద్లో పటంచెరులో ఉంటాను. నేను వీక్లీ ఇక్కడికి వస్తూ ఉంటా. అయితే నేను ఏమనుకున్నాను అనుకుంటే ఈ సండే వెళ్ళినప్పుడు జైరాబాద్లో హాస్పిటల్కి వెళ్దాంలే, ఈ సండే అయినా వెళ్దాంలే అని అట్లా 3 సండేస్ అయిపోయినాయి. నాకు అక్కడ అన్న అవకాశం ఇవ్వలేదు, అక్కడ చెప్పాలనుకున్నాను కానీ అలా ముందుకు వెళ్ళిపోయాను అనమాట ఆ రోజు వర్షిప్లో. అయితే నేను ఆ రోజు చూసినాను, నేను ఇదేం ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. వేడి ఏమో అనుకున్నా, వేడి వల్ల కూడా అవుతుంటాయి నాకు ఒక్కొక్కసారి, వేడేమో అనుకున్నా కానీ అట్లా అవ్వలేదు. ఒకటే దగ్గర 3, 4, 5 ఇట్లా. నేను మా భార్యతో కూడా ఫొటోస్ తీపించుకున్నా, ఆమె ఫస్ట్ లైనే ఉన్నది.
అది ఫోటో తీపించుకొని నేను ఫోన్లో పెట్టుకున్నా, ఇవి ఎందుకు ఇట్లా అవుతున్నాయి, ఎన్ని అయినాయి ఒకసారి చూడని. నిజంగా అవి నార్మల్ కుర్పులాగా లేవు, కానీ చీములాగా ఉంటాయి చూడండి పైన, అలాంటివి. ఒకవేళ దానికి ఏమైనా అన్నామంటే అది పుండులాగా మారిపోతుంది. అలాంటి నిజంగా చెప్పాలంటే అది భయంకరమైన నొప్పితోనే నేను ఉన్నా. అయితే నేను షాంపూ ప్రాబ్లం అనుకుని షాంపూ కూడా వాడిన, వేడి అనుకున్న, వేడి కూడా కాదు, ఏది కూడా కాదు. కానీ దేవుడు మొత్తానికి అయితే ఎప్పుడైతే అన్న చెప్పాడో ఆ పింపుల్స్ ఉన్నవారు దేవుడు స్వస్థపరుస్తాడు అని, ఆ రోజు నుంచి నెక్స్ట్ 2 డేస్లో ఆ పింపుల్స్ లేనే లేవు. గట్టిగా చప్పలు కొడదాం. ఇప్పుడు ఒక్క పింపుల్ కూడా లేదు నాకు, తలలో లేదు, ఎక్కడ కూడా లేదు. అంత మాత్రం కాదు, బేతల్ అపోస్టలిక్ సంఘం ద్వారా ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు నేను పొందుకున్నా. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే. సో సివియర్ బ్యాక్ పెయిన్ ద్వారా చాలా రోజుల నుంచి నేను బాధపడ్డా. చాలా రోజులు అంటే చాలా బాధపడ్డా. ఎన్నో వేలు ఖర్చు అయిపోయినాయి అవి. ఒక దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ 30,000 కట్టాను జాయినింగ్. సేమ్ అన్న చెప్పినట్టు, ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, L1 L2 L3 ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం వచ్చింది నాకు. డిస్క్ ప్రాబ్లం అంటే చాలా సివియర్ ప్రాబ్లం. ఆ డిస్క్ ప్రాబ్లం అనేది సయాటికా నర్వ్ అని ఒకటి ఉంటుంది. ఆ సయాటికా నర్వ్ టచ్ అయినప్పుడు మనకి కాళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. చాలా నేను నిజంగా చెప్తున్నాను, నేను ఇలా వండుకొని అలాగే ఉండేవాడిని. ఒక సైడ్ నుంచే వండుకొని ఒక సైడ్ నుంచే లేసేవాడిని. అదే అట్లాగే లేచి అట్లాగే తిని అట్లాగే వెళ్ళేటోని. చాలా నడవడానికి కూడా నాకు అంత ప్రాబ్లంగా ఉండే. నేను చాలా రోజులు కుంటుకుంటూ నడిచాను. ఎంతమంది గమనించారో మన సంఘంలో తెలియదని, కుంటుకుంటూ నడిచింది అనమాట. ప్రార్థన చేశాడు అన్న నాకు. ఒకసారి సండే రోజు ఇలాగానే ఆరాధన అయిపోయింది, బ్యాక్ పెయిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 1 టైం చేశాడు, అప్పుడే చెక్ చేసుకున్నాడు, అవ్వలేదు. 2nd టైం చేశాడు, చెక్ చేసుకో అని అన్నాడు, అప్పుడు కూడా నాకు స్వస్థత అవ్వలేదు. 3rd టైం చేశాడు, చెక్ చేసుకో ఇప్పుడు లేదన్నాడు, అప్పుడు కూడా నాకు స్వస్థత అవ్వలేదు. 4th టైం చేశాడు, నేను లెక్క పెట్టుకున్నా, సీరియస్గా దేవుని సన్నిధిలో చెప్తున్నా నేను. 4th టైం చేశాడు, నాకు స్వస్థత అవ్వలే. 5th టైం చేశాడు. 5th టైం నాకు నేను నేను చెప్పిన అప్పుడు, అన్న మీరు ప్రార్థన చేస్తున్నాను, నేను నిలబడలేకపోతున్నా అని చెప్పి ఇట్లా కదులుతున్నా నేను అక్కడ. కానీ ఎప్పుడైతే ఆ 5th టైం ప్రార్థన అయిపోయిందో, 5th టైం ప్రార్థన అయిపోగానే ఆటోమేటిక్గా నేను లేచి ఇంటికి పోయినా కూడా నాకు నొప్పి రాలేదు. నిజంగా దేవుడు చేసిన కార్యం ఇది. ఇంటికి వెళ్ళినా నేను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నొప్పి అనేదే లేదు. ఏ టెస్ట్, నాకు ఆపరేషన్ వెళ్ళాను, బీదర్కి వెళ్తే 70,000 ఆపరేషన్ ఫీజు అడిగాడు. 70,000 ఆపరేషన్ ఫీజు ప్లస్ మందులు ప్లస్ బెడ్ ఛార్జెస్ కలిపితే ₹1,00,000 చెప్పారు వాళ్ళు. నేను ప్రార్థన చేశాడు. ఆ ₹1,00,000 కాదు కదా, ₹1 కూడా నేను ఖర్చు పెట్టుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఏ మందులు తీసుకోలేదు. ట్యాబ్లెట్స్ ₹2,000 ట్యాబ్లెట్ తీసుకున్నా. ₹2,000 ట్యాబ్లెట్ తీసుకొని ఇట్లా తీసుకున్న ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు. నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా యథార్థంగా. తీసుకున్న అట్లనే పడేసినావు, ఇన్ని ఉన్నాయి ట్యాబ్లెట్స్. అవి వాటిని చూస్తేనే భయమైంది నాకు, అవి వేసుకోలేదు. ఆ 5th టైం ప్రేయర్ ఎప్పుడైతే చేశాడో అప్పుడు దేవుడు అద్భుతమైన స్వస్థతను నాకు ఇచ్చాడు. ఇంకా కొంచెం ఉంటుంది నీకు అన్నాడు. ఆ కొంచెం ఆ 10% అనేది ఉంది. ఆ 10% అయిపోయినాక నువ్వు సాక్ష్యం చెప్పన్నాడు. కానీ దేవుడు నాకు ఇచ్చిన సమయం నేను ఎందుకు వ్యర్థం చేసుకోలేను కదా. అందుకే అది కూడా నాకు అవసరం లేదు. దేవుడు నాకు చేసిండు. దేవుడు ఎంత మేలు చేసినా అది మేలే. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత అద్భుత కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపరుస్తాం. బిగ్గరగా ఈ సాక్ష్యాలను బట్టి అందరం గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా సాక్ష్యాలు ఎవరు లేరు అనుకుంటున్నాను. సాక్ష్యాలు ముగించబడుతున్నాయి. మనం ముందుకు త్వరగా వెళ్దాం. మన మధ్యలో పాస్టర్ పద్మారావు అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అయ్యగారు ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి ఒక్క నిమిషం లేచి నిలబడతారా త్వరగా? ప్రైజ్ ది లార్డ్. అందరూ హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ లేచి నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. 2 హస్తాలు ఆకాశం వైపు చాపుదాం. కనులు మూసుకొని 2 హస్తాలు ఆకాశం వైపు చాపి స్వస్థతలు ఆశీర్వాదములు అనుగ్రహించే దేవుడు దరిద్రాన్ని పోగొట్టి అనారోగ్యాన్ని పోగొట్టి ఆయన ఇష్టపడేది, మనిషిని కోరేది ప్రార్థన.
మనం ప్రార్థన చేస్తే దేవునికి చాలా ఇష్టం. అందరం కళ్ళు మూసుకొని ఆకాశం వైపు 2 హస్తాలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీరు అనారోగ్యంతో వచ్చినా దేవునికి అప్పగించండి. మీ హస్తము ఎక్కడైతే మీరు నొప్పితో బాధపడుతున్నారో అక్కడ మీ కుడి హస్తం పెట్టుకొని ఒక హస్తం ఆకాశం వైపు చాపండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుని నిలబెట్టి అయ్యా నీకు స్తోత్రమును అయినా ప్రతి దినము కన్నీళ్లతోనైనా నశించిపోతున్న ఆత్మల కొరకు తాను ప్రవర్తన ప్రయాసము వృధా కాకూడదు ప్రభా. ఏ ఒక్కరు తన్ని నరకానికి వెళ్లకుండా మీరు నిజమైన దేవుడవని, నిజమైన రక్షకుడవని, ప్రేమగల దేవుడవని అందరూ తెలుసుకొనున్నట్లుగా మీ కృప దయచేయండి. ముందు నీ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే ఆత్మకార్యం జరిగించండి. వాక్యం అందిస్తున్న నీ దాసులను శిలువ చాటును మరుగుపరిచి వచ్చిన అందరితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. మా మధ్యలోకి దిగి వచ్చి ఈ యొక్క హాలునంత స్థలమును, సమయాన్ని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ స్వాధీనములో ఉంచి ప్రతి చీకటి క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. యేసు శక్తి కలిగిన నామములో ఆజ్ఞాపిస్తున్నాను, దూరముగా వెళ్ళిపోమని. ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. ఎవరైనా రోగులుగా ఉంటే అయ్యా ఈ ప్రార్థన ముగించక ముందే వారికి సంపూర్ణ విడుదల దయచేయండి. మా నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమందు ప్రార్థించి బతిమిలాడి అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అయ్యగారికి వందనాలు. అదేవిధంగా మన మధ్యలో పాస్టర్ ప్రవీణ్ అయ్య గారు ఉన్నారు. ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు కాబట్టి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పాట పాడుతూ ప్రభునామాన్ని మహింపరచుదాం. పాడుతూ ఉండగా గమనించాలి, అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరచాలి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి
నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాదా. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాదా. కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాదా. హల్లెలూయా. చక్కటి పాట వినిపించిన అన్నగారికి ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అందరి సమయంలో ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి మనం ప్రభువుని స్తుతిస్తాం. అందరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చాం. అందరం కూడా త్వరగా లేచి నిలబడి ప్రభుని గణపడతాం. అందరం కూడా స్తోత్రం. అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకొని స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి ప్రభుని గణపరుస్తాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం రెండు చేతులు పైకెత్తి యూ లార్డ్. ప్రభుని గణపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు 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 వందనాలు. అందరం కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరం ప్రభుని గణపరుస్తాం. దేవా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం. అయా, నీకు వందనాలయ్యా 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 వందనాలయ్యా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని మహిమపరుస్తాం. స్తోత్రం స్తోత్రం. అందరం కళ్ళు మూసుకుందాం. దిక్కులు ఎవరు చూడదు. ప్రతి ఒక్కరం కూడా ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి పరిశుద్ధుడానికి మహిమ, ఆరాధనకి యోగ్యుడానికి మహిమ, మహిమ కలిగిన రాజ్యానికి స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని మహిమ కలిగిన దేవ, మహిమ కలిగిన రాజ్యానికి మహిమ, మహిమ కలిగిన దేవ, గొప్పవాడమైన దేవ, గొప్పవాడమైన యెహోవానికి మహిమ. నోరు తెరిచి అందరం మహిమ మహిమ ప్రతి ఒక్కరం. మహిమ కలిగిన రాజు నీవే. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదండి. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం. అందరం
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హృదయాలు కుమ్మరిస్తూ నీకు స్తోత్రం యేసయ్యా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడ రండి, పరిశుద్ధాత్ముడ రండి, పరిశుద్ధాత్ముడ రండి అని. పరిశుద్ధాత్ముడ నీకు మహిమ, పరిశుద్ధాత్ముడ నీకు మహిమ అని అందరూ కూడా బిగ్గరగా ప్రభుని మహిమపరుస్తాం. పరిశుద్ధాత్ముడ నీకు మహిమ. నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం, నీ క్షేమని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీవే గొప్పవాడవయ్యా, నువ్వే సర్వశక్తివంతుడవయ్యా. నీ వంటి వారు ఎవ్వరు లేరు యేసయ్యా, నీ వంటి వారు ఎవ్వరు లేరు ప్రవ్వా, నీ వంటి వారు లేరు యేసయ్యా అని. నీవే మహిమ కలిగిన రాజు. హృదయాలు కుమ్మరిస్తూ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ మహిమ కలిగిన రాజు మన మధ్యలో ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతిస్తాం. ఓ పరిశుద్ధుడ నీకు మహిమ, ఓ పరిశుద్ధుడ రేఖాలారాబా దేవా నీకు మహిమ చెల్లిస్తున్నామని బిగ్గరగా స్తుతిస్తాం. బిగ్గరగా అందరూ కూడా స్తుతిస్తాం. స్తోత్రం 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 అయ్యా. వందనాలు వందనాలు. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండకూడదండి. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది, ఆయన శక్తి, ఆయన ప్రభావం మన మధ్యలో ఉంటుండగా ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండకూడదు. మన హృదయాలు కుమ్మరిస్తూ అయ్యా నీవే మంచి దేవుడవయ్యా, నీవే గొప్పవాడవయ్యా. నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా, నీ వంటి వారు ఎవ్వరు లేరు యేసయ్యా. నీవే సమర్థుడు, నీవే సమర్థుడు, నీవే గొప్పవాడవయ్యా. నీ వంటి వారు ఎవరు ఉన్నారు యేసయ్యా, నీ వంటి వారు ఎవ్వరు లేరు. నీవే గొప్ప దేవుడు, నీవే గొప్పవాడవు. నీవే. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి నీవే నా దేవుడవయ్యా, నన్ను నిత్యము మేళ్లతో నింపుతూ మా జీవితాలు అనేకమైన మేలులు చేస్తూ అనేకమైన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ నడిపిస్తున్నావయ్యా. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు ప్రభువాని. ఆయన మేలులను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తాం అయ్యా. నీ మహిమను బట్టి స్తుతిస్తున్నా, నీ శక్తిని బట్టి స్తుతిస్తున్నా, నీ ప్రభావాన్ని బట్టి నేను మహిమపరుస్తున్నా. కళ్ళు తెరవకూడదండి, దిక్కులు చూడకూడదు, ఫోన్లు చూడకూడదు. ఆ ప్రభుని మహిమపరుస్తాం. సజీవులుగా ఈ రీతిగా ఆయన స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన ప్రభు, ఈ రీతిగా ఆయనను మహిమపరిచే కృపనిచ్చిన దేవుడు. ఆ రహస్యలంగా రాబా ఆయన మహిమను బట్టి స్తుతిస్తాం, ఆయన శక్తిని బట్టి స్తుతిస్తాం, ఆయన పరలోక మహిమను బట్టి అందరూ కూడా. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడవు, మహిమలోకానికే తెంచినావు, మరల భూపైకి రానయ్యున్నావు. మహాగణుడవు, మహోన్నతుడవు, మహిమలోకానికే తెంచినావు, మరల భూపైకి రానయ్యున్నావు. నీవే రాజుల రాజువని, నీవే ప్రభువుల ప్రభువని, నీవే అల్ఫా ఒమేగవని, నీవే ఆదియు అంతమని. సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా. పడదాం. సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా. హల్లెలూయా 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 సంతోషంగా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా.
హల్లెలూయా. మహాగణుడు అందరు కలిసి పాడుతూ మహాగణుడవు మహోన్నతుడవు మహిమ లోకానికే తెచ్చినావు మరల భూమిపైకి రానయున్నావు నీవే రాజుల రాజు అని నీవే ప్రభువుల ప్రభు అని నీవే అల్ఫా ఒమేగవని నీవే ఆదియు అంతమని సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా 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 హల్లెలూయా 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 మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పరాక్రమశాలివై సైన్యములకు అధిపతివై ఎర్ర సంద్రమును రెండు పాయలు చేసిన దేవుడవని వాగ్దాన భూమికి నీ ప్రజలను చేసిన వాడవు నీవని సర్వలోకానికి సర్వ సృష్టికి గట్టిగా నేను చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా మరొకసారి సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకమును విడచి ఈ భూమిపై తెంచి పాపినైన నా కొరకు సిలువలో మరణించి సకల జనముల పాపములకై శిక్షను భరించావని మరణపు ముల్లును విరచిన వాడవు మృత్యుంజయుడవు నీవని సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా సర్వలోకానికి సర్వ సృష్టికి నేను మరొకసారి సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా పాడదాం పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పరాక్రమశాలివై సైన్యములకు అధిపతివై ఎర్ర సంద్రమును రెండు పాయలు చేసిన దేవుడవని వాగ్దాన భూమిని నీ ప్రజలను చేసిన వాడవు మరొకసారి పాడతాం పగలు మేఘ స్తంభమై పరాక్రమశాలివై సైన్యము
సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పరాక్రమశాలివై సైన్యములకు అధిపతివై, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పరాక్రమశాలివై సైన్యములకు అధిపతివై, ఎర్ర సంద్రమును రెండు పాయలు చేసిన దేవుడవనివని, వాగ్దాన భూమికి నీ ప్రజలను చేసిన దేవుడవనివని, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పరాక్రమశాలివై సైన్యములకు అధిపతివై, ఎర్ర సంద్రమును రెండు పాయలు చేసిన దేవుడవనివని, వాగ్దాన భూమిని నీ ప్రజలను చేసిన దేవుడవనివని, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా, 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 సర్వలోకానికి. హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా. మహాగణుడవు మహోన్నతుడవు మహిమలోకానికే తెచ్చినావు, మరల భూమిపైకి రానయున్నావు. మహాగణుడవు మహోన్నతుడవు మహిమలోకానికే తెచ్చినావు, మరల భూమిపైకి రానయున్నావు. నీవే రాజుల రాజువని, నీవే ప్రభువుల ప్రభువని, అవే నీవే
సృష్టికి నేను ప్రకటించేదా, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా, సర్వలోకానికి సర్వ సృష్టికి నేను ప్రకటించేదా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 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 హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 ఆమేన్. పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 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 హల్లే రాబలాకో రాబలాకో. హల్లెలూయా రాబలాకో రాబలాకో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రభువును స్తుతించు. గట్టిగా గట్టిగా రెండు చేతులు పైనకి, రెండు చేతులు పైనకి, రెండు చేతుల పైన. ఎవరు కళ్ళు తెరవద్దు. ఇక్కడేం సర్కస్ జరగట్లే. ఆ రాజులకు రాజైన ప్రభుని యేసు క్రీస్తును స్తుతించే గొప్ప సమూహం ఇక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దర్శనం పొందుకో. నీ నేత్రములు తెరవబడాలి. వీక్నెస్ వస్తూ ఉంది, తొలగిస్తున్నాడు దేవుడు. స్వస్థతని ఇస్తున్నాడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. రిసీవ్ 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 హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. లార్డ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆయన సింహాసనం మన మధ్యలో ఉన్నది. ఆయన సింహాసనం మన మధ్యలో ఉంటుండగా గట్టిగా దేవుని స్తుతించు, గట్టిగా దేవుని మహిమపరచు. పురుషులు దయచేసి కళ్ళు మూసుకొని దేవుని స్తుతించి కళ్ళు మూసుకొని రెండు చేతులు పైనకి ఎత్తి. పగలు మేఘ స్తంభమై
రాత్రి అగ్ని స్తంభమై సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఆయన. ఎక్కడ 2-3 కూడి ఉంటారో నేనుంటానని వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయంగా ఆయన ఇక్కడ ఉన్నాడు. నిశ్చయంగా ఆయన ఇక్కడ ఉన్నాడు. నిన్ను తాకడం నేను చూస్తున్నా, విడిపించబడడం నేను చూస్తున్నా, స్వస్థత పొందుకోవడం నేను చూస్తున్నా, ఆరోగ్యం పొందుకోవడం నేను చూస్తున్నా. ఎవ్రీ షుగర్ రిపోర్ట్స్ నార్మల్ అయిపోతున్నాయి, థైరాయిడ్ రిపోర్ట్స్ నార్మల్ అయిపోతున్నాయి. కమ్ హోలీ స్పిరిట్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎస్ లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టిగా కళ్ళు మూసుకొని 2 చేతుల పైనకి ఆ తల తిరగడం నుంచి ఆ వీక్నెస్ దేవుడు విడిపిస్తా ఉన్నాడు కంప్లీట్గా. ఇప్పుడే దేవుని శక్తిని ఇప్పుడు పొందుకో. రిసీవ్ 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 ద పవర్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ ప్రభు మన వైపు చూస్తున్నాడు. 2 చేతులు చాపి యెహోవా రెక్కల క్రింద సురక్షిత ఉండడానికి నువ్వు వచ్చావంట. ఆయనలో సురక్షితం, ఆయనలో కాపుదల, ఆయనలో క్షేమం. బయట నీకెక్కడ క్షేమం లేదు, ఆయనలోనే క్షేమం. సమాధానకర్త అయిన దేవుడు, సమాధానానికి అధిపతి అయిన ఆ ప్రభు. ఎస్, ఇప్పుడే నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించే ఇక్కడి నుంచి నడిపిస్తుంది. ఏ ఒక్కరు వడిచలతో వెళ్ళరు. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రం, నజరేయుడానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఈ హాల్ అంతా దేవుని శక్తితో కమ్ముకున్నాను, దేవుని బలముతో కమ్ముకున్నాను, దేవుని కనికరంతో కమ్ముకున్నది. నిన్ను కనికరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. హల్లెలూయా. భారం మోసుకుంటున్నా నీ జీవితాన్ని, నీ భారాన్ని దేవుడు తొలగిస్తున్నాడు, నీ భారాన్ని తొలగిస్తున్నాడు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. కళ్ళు మూసుకున్నాడు. 2 చేతుల పైనకి, 2 చేతుల పైనకి వేద్దాం. నీ హృదయములలో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. నీ హృదయంలో ఆయన వచ్చున్నాడు ఆల్రెడీ. రమ్మని ఎందుకంటున్నావు? ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీలో ఇప్పుడు ఈ క్షణంలో నీలో పనిచేస్తూ ఉన్నాడు. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. నూతనమైన కార్యాలు చూడబోతున్నావు. హోలీ. కళ్ళు మూసుకో, దేవుని పైన నేను ఆనుకో. వట్టి చేతులతో ఇక్కడ నుంచి వెళ్ళవు. ఈ వర్షంలో నువ్వు ఊరికే రాలేవు కదా, ఆయన నమ్మి వచ్చావు కదా. నీ విశ్వాసాన్ని ప్రభు చూశాడు, నీ బలహీనతలను దేవుడు చూశాడు, నీ కన్నీటిని దేవుడు చూశాడు, నువ్వు వచ్చిన ప్రయాసను దేవుడు చూశాడు. నీ ప్రతి ప్రయాసను దేవుడు తొలగించి నేను చూస్తున్నాను. నువ్వు ఆనందంతో వెళ్ళటం, సంతోషంతో వెళ్ళటం, నెమ్మదితో వెళ్ళటం. ఇశ్రాయేలుల యొక్క దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికే నువ్వు వచ్చావు. దురాత్మలు పారిపోతున్నా, చీకటి కార్యం, ఇంకా నేను వాటి కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. ఆయన సింహాసనం ఇక్కడ ఉంటుండగా నేను దేని కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయనే కార్యం చేస్తున్నాడు. ఆయనయే. ఎస్, సృష్టి యావత్తు నీ మాట చే కలిగేనే, నను నూతన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందాం. ఆ గేట్ దగ్గర ఎవరైనా ఉన్నారు? చిన్నపిల్లలు బయటికి వెళ్తున్నారు, లోపలికి వస్తూ ఉన్నారు. ఇంతకుముందు వెళ్ళినారు వాళ్ళు. ఎవరైనా ఒకరు అక్కడ ఉండండి. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం ఇక్కడ ఉన్నది.
నువ్వు మనవి చేయకముందే దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం, ఆరోగ్యముతో, బలముతో వెళ్ళబోతున్నాడు. యేసు నామములో ఈ ఆరాధన పాదలు సమర్పించుకుంటూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గడిగా చప్పులు కొడుతూ ప్రభుత్వం